చెప్పినట్టు ఈ అంజనం చేసేటప్పుడు మీకు తెలిసిపోతుంది ఈ పూజలో మేము పాల్గొనాలా లేకపోతే మీరే చేస్తారా? మేమే చేస్తాం తల్లి, మీరు రావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది వచ్చి అడవిలో చేయాల్సిన పూజలు. ఇక్కడ ముందు చూసుకుంటాం అది ఎలాంటి ప్రాబ్లం ఏంటి సమస్య అనేది చూసుకుంటాం. తర్వాత అది చేయాల్సిన స్థానం కాడే చేయాలి. ఓకే, చాలా మంది చెప్తుంటే విన్నాను, చాలా మందికి దయ్యాలు కనిపిస్తాయని, లేకపోతే కళలలో దయ్యాలు కనిపిస్తాయని, ఎవరో వచ్చి మీద పడుతున్నట్టు గాని. అవి నిజంగా ఉన్నాయా? నేనైతే ఇప్పటి వరకు దయ్యాలను అనేది చూడలేదు. అవి ఉన్నాయా, నిజంగా ఉన్నాయా? అసలు అవి ఉంటే మీకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు దెయ్యాలనేది ఉన్నది మాట నిజం తల్లి. ఈ దృష్టిలో భగవంతుడు ఉన్నది అంత నిజం. ఇది దెయ్యాలు కూడా ఉన్న, దెయ్యాలు, భూతాలు, ప్రేతాలు, శక్తులు ఇవన్నీ ఉన్నమాట నిజం. అవి ఏంటంటే కొన్ని ఆత్మలు, కొంతమంది చనిపోయిన వాళ్ళు ఉంటారు కదా, చనిపోయిన వాళ్ళు అకస్మాత్తుగా చనిపోయిన వాళ్ళు ఉంటారు. హఠాత్తుగా చనిపోయిన వాళ్ళు, వాళ్ళ ఆశ తీరదు. ఆశ తీరక చనిపోయిన తర్వాత వాళ్ళ ఆత్మలు తిరుగుతుంటాయి. వాళ్ళు ఒకప్పుడు మనుషులే, చనిపోయి వాళ్ళ కోరిక తీరలేదు కాబట్టి ఆత్మ రూపంలో తిరుగుతుంటారు. అలాంటివి గాలి, ధూళి, దెయ్యం, భూతం ఇలాంటివి ఉంటాయి. మనుషులను బట్టి, ఆ ఆత్మల పవర్ను బట్టి వాటి చిన్న చిన్న కోరికలు ఉన్నాయి, వాళ్ళ ఆకర్షించి వస్తుంటాయి. మనుషులు చూడగానే వాళ్ళని ఆకర్షించి వాళ్ళ దగ్గరికి వచ్చి వాటి కోరికలు తీర్చుకుంటుంటాయి. కొన్ని భూతాలు, పేతాలు అనేది మనిషిని పట్టి పీడిస్తుంటాయి. అవన్నీ చాలా మందిని చూసాం తల్లి. ఇప్పుడు మనం కొన్ని స్థలాలు పోయి వస్తుంటాం, మంచిగా ఉన్నది ఆరోగ్యం అన్ని ఉన్నట్టుండి మారిపోతాయి. గాలి, దాని ప్రభావం చిన్నపిల్లగాలికి ఎక్కువ ఉంటుంది. ఈ ప్రభావం చిన్నపిల్లగాలు మీరు చూసే ఉంటారు. ఏడుపులు ఉన్నట్టుండి మంచిగా ఆడుకునే పిల్లగాళ్ళు ఉన్నట్టుండి ఆడవడం, ఎంత మందులు ఆసుపత్రికి పోయినా, డాక్టర్ దగ్గర పోయినా ఇది తగ్గవు. ఇలాంటి బాలగ్రహాలు కొన్ని చిన్న పిల్లగాళ్ళకి ఎక్కువ గాలి ప్రభావాలు ఉంటుంటాయి. అలాంటి వాటికి కూడా అమ్మవారు ముఖ్యమైన యంత్రం ఉంది. అమ్మవారు పూజలో ఆ యంత్రం తయారు చేసి బాలగ్రహ యంత్రం కడితే అలాంటిదైనా చిన్నపిల్లగాళ్ళకి భయం లేదు. ఇంక ఈ దెయ్యాలు అంటే కొన్ని దెయ్యాలు మన ఇంట్లో పూజ చేసినప్పుడు వెళ్ళిపోతాయి అమ్మా. చిన్నవి ఉంటాయి. దాంట్లో ఇంట్లో మనం ధూపం వేసుకున్నా, అమ్మవారు పూజలు చేసినా భయపడి వెళ్ళిపోతాయి. కొన్ని గుడి గోపురాలు పోయినప్పుడు వెళ్ళిపోతాయి. పెద్ద శక్తి గుళ్ళు ఉన్నాయి కదమ్మా, పవర్ గల గుళ్ళు ఉన్నాయి, అక్కడ పోయినప్పుడు భూతాలు ఇవన్నీ పెద్దగా ఇబ్బంది లేకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. కానీ ప్రేతాత్మలు, శక్తులు ఇవి వచ్చి అంత ఈజీగా పోతాయి. అది ఒక మనిషిని మీద ఆకాంక్షించి వచ్చిందంటే రకరకాలుగా ఇబ్బంది పడుతుంది. దెయ్యం పడితే ఒక మనిషి పీడించబడతాడు. దెయ్యం పడితే ఒక మనిషికే ఎక్కువ ఇబ్బంది ఉంటుంది. మీరన్న శాతపడింది చూసారా, అది వాళ్ళ కుటుంబం మొత్తానికి అన్ని విధాలుగా తగులుతుంది. దెయ్యం ఎక్కువ ఒక మనిషి మీద చూపెడుతుంది. అవన్నీ ఉన్నాయి తల్లి. అలాంటి వాళ్ళు కూడా చాలా మంది వస్తారు మా దగ్గరికి. వస్తే దాన్ని చేయాల్సిన విధానం ముఖం చూస్తే తెలిసిపోద్ది మాకు. వాళ్ళ ముఖం చూడగానే, ఎందుకంటే ఆ అమ్మవారు పూజలు నిష్ఠతో చేయడం వల్ల ఆ అమ్మవారు మహాతల్లి మాకు ఇచ్చిన భాగ్యం అన్నమాట. లేకుంటే ఇలాంటివన్నీ మనం కనిపెట్టకపోతే నివారణ ఎట్లా చేస్తాం తల్లి. అందువల్ల మా చిన్న వయసు నుంచి మా తాతగారు ఆ పూజలు విధానాలు నేర్పడం వల్ల అలాంటి వాళ్ళు చూసినప్పుడు మనకి ఆటోమేటిక్గా